రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం కర్నూలు జిల్లా రైతులు 35,000 ఎకరాలను త్యాగం చేశారని ఆయన గుర్తు చేశారు. అయితే దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ కొంతమంది రైతులకు నష్టపరిహారం అందకపోవడం దురదృష్టకరమన్నారు. మన కళ్ల ముందే కాలువల ద్వారా నీళ్లు వెళ్తున్నా మన పొలాలకు మాత్రం నీరు అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో నిధులు వృధా చేసిందని, అదే నిధులను గుండ్రపు ప్రాజెక్ట్ నిర్మాణానికి ఖర్చు చేసి ఉంటే సీమకు మేలు జరిగేదంటున్న టీజీ వెంకటేష్తో మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఈ నీటి పంపకాలు కావచ్చు, ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు కావచ్చు, ఈ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయితే రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. ముఖ్యంగా కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం అంతా కూడా వలసలు నివారించాలి. అక్కడంతా కూడా తాగునీటి ప్రజలకు పుష్కలంగా అందించాలంటే గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని చెప్పి కూడా అటు నాయకులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మాజీ మంత్రివర్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలో ఈ నీటి సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. దీనికి సంబంధించి మీరు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు గుండ్రేవుల ప్రాజెక్టు ప్రతిపాదించి ఆ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని చెప్పి డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి ప్రస్తుతం ఇప్పుడు ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ముఖ్యంగా ఈ మా కర్నూలు జిల్లాలో కర్నూలు పార్లమెంటు ముఖ్యంగా మనకు నీటి వనరులంతా ఇక్కడి నుంచే కిందికి పోతున్నాయి. మనకు హయ్యర్ లెవెల్లో ఉన్నాం కాబట్టి కిందికి వెళ్ళిపోతున్నాయి. అలాగే శ్రీశైలం ప్రాజెక్ట్ చూసుకోండి, సుమారు 35,000 ఎకరాలు సాక్రిఫైస్ చేశారు మన రైతులు. వారికి ఇంకా కొంతమంది కాంపెన్సేషన్ కావాలా, రాలేదు, పూర్తిగా రాలేదు. కొద్ది భాగమే తెలంగాణ నుంచి ల్యాండ్ పోయింది శ్రీశైలం ప్రాజెక్టుకు. కానీ అన్ని ప్రాంతాలకు శ్రీశైలం నుంచి కృష్ణా వాటరు సేవలు అందిస్తున్నది. మరి మేము ఎత్తు భాగంలో ఉన్నందున మాకు నీళ్లు రావటం లేదు. మీరు చూడండి, పెద్ద తుంబలం మా విలేజెస్ అంతా కేసీ కెనాల్ పోతుంది కానీ అక్కడ నీళ్ళు ఇవ్వరు. మా ప్రాంతం నుంచి కెనాల్స్ పోతూ ఉన్నాయి, నదులు పోతున్నాయి. మరి నీటిని మాత్రం మాకు ఆ వసతులు కలుగజేయటం లేదు. రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి మనకు కొన్ని కెనాల్స్ తుంగభద్ర కెనాల్ నుంచి మనకు కొద్దిగా సప్లై వస్తున్నాయి. హెచ్టిఎల్సి కెనాల్స్ అని, దాన్ని కూడా కర్ణాటక వాళ్ళు దోపిడీ చేసేస్తున్నారు, బార్డర్ నుంచి వస్తున్నాయని. సో రకరకాల మనం ఇబ్బందులు పడుతున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని లిఫ్ట్ ఇరిగేషన్, నేను మంత్రిగా ఉన్నప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ 10,000 ఉందంటే కర్నూలు ప్రాంతంలో 1,00,000 ఎకరాల వరకు తీసుకుపోయినాం. 1,20,000 ఇంకా 1.5 lakhs లిఫ్ట్ ఇరిగేషన్లు చేసేదానికి అవకాశం ఈజీగా ఉన్నది మన కర్నూలు పార్లమెంట్ ఏరియాలో. సో ఇంత సౌకర్యాలు మనకు ఉన్నాయి. ఇక్కడి నుంచే సోలార్ పవర్ కానీ, శ్రీశైలం పవర్ కానీ అన్ని ప్రాంతాలకు మనం ఇవ్వగలుగుతున్నాం. ఈ ప్రాంతాల దయ వల్ల అనుకోండి, ఈ ప్రాంతాల వల్ల మనకు సేవలు అనుకోండి, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వారు ఈ ప్రాంతాల నుంచి చాలా అభివృద్ధి పనులు వాడుకుంటున్నారు. ఇటువంటి సమయాన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యేదే తెలుగు గంగ, మరి దానికి పూర్వ వైభవాన్ని కల్పిస్తూ ఆ కెనాల్ని వైడన్ చేయటమే కాకుండా మరి ముందు కూడా తీసుకుపోయి చిత్తూరు జిల్లాలో కుప్పం వరకు పోవాల్సిన నీరును పోవటానికి ఏర్పాట్లు చేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో అలాగే తెలుగు గంగ ఒక మెయిన్ ప్రాజెక్టు, దాన్ని మళ్ళీ ఇంకా కొన్ని వెడల్పు చేసే దాంట్లో ఉన్నాడు. మళ్ళీ ఇంకా కొన్ని కొత్త స్కీములు కూడా చెప్పాడు చంద్రబాబు గారు. ఎందుకంటే డెఫినెట్గా ఆయన అనుకున్నది కార్యరూపంలో తీసుకొని వచ్చేది మేము కళ్ళారా చూసాం కాబట్టి తెలియజేస్తున్నాం. ఒక పట్టుదల ఉండే చీఫ్ మినిస్టర్, మరి అటువంటి చీఫ్ మినిస్టర్ మరి మనవి ఏమంటే కొన్ని తప్పులు గత ప్రభుత్వంలో జరిగినాయి. శ్రీశైలం దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ అని జగన్ గారు తీసుకుని వచ్చారు. జగన్ గారు తీసుకుని వచ్చేది అప్పుడు జగన్ గారికి అనుకూలంగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో వాళ్ళు కోర్టుకు పోయి నిలబెట్టడం జరిగింది. టిట్ ఫార్ టాట్ అనేది జగన్ గారు చేసి ఉండాలి. వాళ్ళ తెలంగాణ ప్రాజెక్టులు కూడా కోర్టుకు వెళ్ళి హోల్డ్ చేసి ఉండాలి. ఉంటే అప్పుడు కాంప్రమైజ్లో వెళ్ళిపోయేది. అలా చేయలేదు జగన్ గారు. చేయకుండా కొన్ని 100 కోట్లు దానికి ఖర్చు పెట్టడం జరిగింది. ఇది ప్రజల సొమ్ము. ఇలా మనం అక్కడ స్నేహితంగా ఉండి స్నేహితాన్ని వాడుకోలేకపోయారు మీరు. పోనీ వాళ్ళకు టిట్ ఫార్ టాట్గా వాళ్ళకు లిటిగేషన్ పెట్టలేకపోయారు. సో ఇది ప్రజల పడే ఇబ్బందుల్లో ఒక భాగంగా అయింది. అదే డబ్బులు మనకు
ఇక్కడ గుండెవాళ్ళకి పెట్టింటే గుండెవాళ్ళ ప్రాజెక్టు నేను మంత్రిగా ఉన్నప్పుడు దాన్ని సర్వే చేసేదానికి తెలంగాణ మినిస్టర్లు అబ్జెక్షన్ చేశారు. చేస్తే మీ కోటా మీకు వస్తుంది, మా కోటా మాకు వస్తుంది, మీరు అబ్జెక్షన్ చేస్తే నేను రాజీనామా చేస్తానని చీఫ్ మినిస్టర్ దగ్గర పంచాయతీ కూడా పెట్టాను. నేను చీఫ్ మినిస్టర్ దగ్గర పంచాయతీ పెట్టేదే చీఫ్ మినిస్టర్ దగ్గర పంచాయతీ సెటిల్ అయిపోయి సర్వే చేయడానికి ఆర్డర్స్ ఇవ్వటం జరిగింది. సర్వే చేసిన తర్వాత క్లియరెన్స్ వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు, ఎలక్షన్ల ముందు నేను టేకప్ చేస్తాను ఈ ప్రాజెక్టునని. దురదృష్టవశాత్తు ఎలక్షన్స్ అయితే వేరే వైఎస్ఆర్ గవర్నమెంట్ రావటం, మళ్ళీ దాన్ని మూలకు పడేయటం జరిగింది. ఆ మూలకు పడేసి ఆయన అట్లీస్ట్ ఆ గత ప్రభుత్వం శ్రీశైలం మిగులు వాటర్ని పంప్ చేయాలని పోవటానికన్నా ముందు ఇదిగానే పూర్తి చేస్తుంటే బాగుండేది. సో ఇప్పుడు గుంటేవాళ్ళ ప్రాజెక్టుకు మరీ మోక్షం ఇవ్వాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలి, ఎవరు ఇవ్వలేరు. ఆయనకున్న పరపతి కేంద్ర ప్రభుత్వంతో తప్పకుండా అది ముందుకు తీసుకుపోతాడని మేము రాయలసీమ ప్రాంత వాసులు ఆశిస్తున్నాం. అలాగే లిఫ్ట్ కూడా కోర్టులో ఫైట్ చేసి దాన్ని కూడా మనం ముందుకు తీసుకుపోవాలి. సో ఇలాంటివి ఒక్కొక్కటి కార్యక్రమాన్ని రూపొందించి చేసి మరి పెన్నా నుంచి కూడా నీళ్లు తీసుకొని ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళు. యాక్చువల్గా ఈ ఫైట్ మేము రాయలసీమ హక్కుల ఐక్యవేదిక కింద 22-23 సంవత్సరాలుగా ఫైట్ ఏం చేస్తున్నామంటే పోలవరం ప్రాజెక్ట్ నీళ్లు ఆంధ్రాకి ఇచ్చి రాయలసీమ ప్రాంతంలో కృష్ణా వాటర్ పోయే వాటర్ని ఆంధ్రాకి పోయే వాటర్ని మాకే ఇచ్చేసి ఆ వాటర్ని మాకు ఇచ్చి పోలవరం ప్రాజెక్టు వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది అనేది ఫైట్ చేస్తాము. ఇవన్నీ ఏమవుతాయంటే కొన్ని ట్రిబ్యునల్స్లో డిసిషన్స్ అయిపోయినందున ఉన్న రైట్ను పోగొట్టుకోవాలంటే ఎవడు ఒప్పుకోడు, ఏ ప్రాంతం వాళ్ళు ఒప్పుకోరు. ఈ లిటిగేషన్ కంటిన్యూ అవుతుంటుంది. మళ్ళీ అట్లీస్ట్ పోలవరాన్ని ప్రాజెక్టుని పంప్ చేసి ఇమీడియట్గా ఆ ప్రాంతాలకి ఆ వాటర్ కృష్ణా వాటర్ పోయేది అక్కడ ఇచ్చేసి కృష్ణా వాటర్ పోయేది పోలవరంకి ఇచ్చి ఆ కృష్ణా వాటర్ని మనకు వచ్చే విధంగా, ఎందుకంటే 1.5 yearలో కంప్లీట్ చేసే దిశలో పోతున్నాడు చంద్రబాబు గారు. అది ఫస్ట్ ఒక ఊరట జరుగుతుంది. సైమల్టేనియస్లీ దీన్ని కూడా టేకప్ చేయాలి మా గుండెవాళ్ళు కూడా. ఇంకా సిద్ధేశ్వరం ప్రాజెక్ట్ ఒకటి ఉంది. రోషా గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అది తీసుకుపోయాను. దానికి ఏదో ఒక శ్రీకారం చుట్టారు, ఒక 5 లక్షలు ఇచ్చి సర్వేకని. మళ్ళీ అది క్యాన్సిల్ అయిపోయింది. దాని మీద ఇంకా పోరాడి అలసిపోయినాము. మరి సాధించిందన్న పూర్తి చేసుకుంటే మనం కొద్దిగా బాగుపడేదానికి అవకాశం ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది రాయలసీమలో నీటి ఎద్దడి తీరాలంటే, పశ్చిమ ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తి కావాలని చెప్తా ఉన్నాను. వీడియో జర్నలిస్ట్ అశోక్తో మురళీకృష్ణ, YK TV, కర్నూలు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel